హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. ఇలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో వెజిటేబుల్ కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని తాలింపు గింజలు యాడ్ చేసి పోపు పెట్టుకోండి. అవి కాస్త వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని లైట్గానే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కుక్కర్లో చేయడం వల్ల ఆనియన్ కనిపించదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బీన్స్ని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మరి అంత పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అన్ని వెజిటేబుల్స్ని కాసేపు మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు టొమాటో పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆ టొమాటో వాటర్ కొంచెం బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడు టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేస్తే టొమాటో పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. ఇలాగే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 1 to 2 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ టైం అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, కొద్దిగా కారం ఉంటుంది, చూసుకొని కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. చిటికెడంత పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ అయితే సరిపోతుంది. బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ థిక్గా రావడం కోసం. కుక్కర్లో వాటర్ ఎగిరిపోవు, సో తక్కువ వాటర్ వేసుకోవడానికి ట్రై చేయండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకసారి ఉప్పు కారం చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి కర్రీలోకి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా, చాలా బాగుంటుంది. విజిల్స్ చాలండి, మరీ ఎక్కువ విజిల్స్ పెట్టకండి, మరీ కాయలు మెత్తగా అయిపోతాయి. ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి కాయలు కూడా 2 విజిల్స్కే. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కుక్కర్లో వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. చపాతీలోకైనా, దోశలకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది వెజిటేబుల్ కర్రీ. బగారా రైస్లోకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.